ఇవన్నీ వర్ణింపబడి ప్రకలాద అంటే నృసింహావిర్భావం ఇవన్నీ చెప్పండి. నృసింహావిర్భావం అంటే విశిష్టాద్వైత సిద్ధాంతమును లోకమునకు స్థాపించినటువంటి అవు. పరమాత్మ ప్రతి పదార్థము లోపల ఉన్నాడు. లేడు అన్నాడు హిరణ్యకశిపుడు. స్తంభాన్ని తగ్గాడు. వచ్చాడా లేదా? పెరిగాడు. ఒక అందమైన పాసురాన్ని అనుగ్రహిస్తారు నృసింహావతారాన్ని గురించి. அளந்திட்ட தூணை அவன் தட்ட வாங்கே வளர்ந்திட்டு வாழ் உயிர் சிங்க உருவாய் உளந்தொட்டிரணியன் பொன்மார்வலம் பிளந்திட்ட கைகளால் செப்பாணி பேய்முலை ఉండానే సెప్పాణి. పిల్లల్ని ఆడిస్తూ ఇలా చప్పట్లు కొడుతూ ఆడిస్తారు కదండి. అలా కృష్ణ భగవాను ఆడిస్తూ యశోదాదేవి పాడుతున్న పాట. నృసింహావతారంలో ఏమిటి ఈ వాదన? ఎక్కడ పడితే అక్కడ లేడు అనేది హిరణ్యకశిపుడి వారు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు అనేది ప్రహ్లాదుని వారు. ఆ మాటను నిజంగా చేసేటు పరమాత్మ. చేయడం కోసమని ఆ పద్ధతిలో ఆగుతుంది. ఆళందిట్టూడై. ఒకవేళ హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి వాదన జరిగినప్పుడు ఏరా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాడంటే నాన్నగారు, మీకేమైనా సందేహమా? కావాలంటే రండి స్తంభంలో చూపిస్తాను అని ప్రహ్లాదుడే అన్నాడు అనుకోండి. మనం మహాబుద్ధివంతం, మనం నమ్మం. నృసింహస్వామి ప్రహ్లాదుడు ముందే మాట్లాడుతున్నారండి, నువ్వు వచ్చి స్తంభంలో ఉండవయ్యా, నేను నారాయణ అనగానే మా నాన్నగారికి బీపీ రేజ్ అయిపోతుంది, ఎక్కడ రాహరి అంటాడు. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కావాలంటే స్తంభంలో చూసుకోండి అంటారు. నువ్వు వచ్చేదిగా నన్ను మాట్లాడుకుని ఉండొచ్చుగా. కనుక ప్రహ్లాదుడు ఆ స్తంభాన్ని చూపించలేదు. ఆళందిట్టూణై. ఈ హిరణ్యకశ్యపుడు వాడి హయాంలో అంతా ఉక్కు తప్ప మధ్యలో గాలి లేకుండా నిర్మించిన స్తంభ కనుక ఇందులో భగవంతుడు లేడు అని వాడికి నమ్మకం ఉంది కనుక ఆళందిట్టూణై. సరే, ఈ స్తంభంలో చూపించగలవరా అని అడిగాడు అనుకోండి. స్తంభంలోంచి చూపించాలండి. ఆయన ఆ స్తంభం దగ్గరికి ప్రహ్లాదుడు వెళ్ళి నారాయణ నారాయణ అని తట్టాడు అనుకోండి. ఒకవేళ నృసింహస్వామి వచ్చినా మనం నమ్మంటాం. ఏం చేత? లేదండి, ఈ ప్రహ్లాదుడు చేతిలో ఆ విష్ణుమూర్తిని చిన్న రూపంలో ఏదో ఇరికించుకున్నాడు. అక్కడికి వెళ్ళి స్తంభం దగ్గరికి రాసేటప్పటికి పెద్ద స్తంభంలోంచి వచ్చినట్టు వచ్చేసాడండి, కనుక అంతటా ఉన్నాడని ఎలా నమ్ముతాం? అనొచ్చుడుగా. అవంతట ఏ హిరణ్యకశ్యపుడు భగవంతుడు అంతటా లేడన్నాడు, వాడే తట్టాడు ఆ స్తంభాన్ని. ప్రహ్లాదుడే ముట్టుకోలేదుగా. ఆంగే పైన పెడితే కింద నుంచి వచ్చినది, క్రింద పెడితే పైనుంచి వచ్చినది. నమ్మడు. నేను తట్టిన చోట లేడంటాడు. తట్టిన చోటు నుంచే వచ్చాను. ఇంకా నమ్మాడు. అప్పుడుదే వాడు తట్టిన అరగంటకు వచ్చాడు అనుకోండి, నేను తట్టినప్పుడు లేడా, తర్వాత ఎప్పుడు వెనకాల నుంచి వచ్చి దూరాడు అనొచ్చుగా. వెంటనే బయటకు వచ్చాడా లేదా? కనుక నృసింహావతారం మనం చదువుకోవడం చాలా అవసరం. ఎందుకని అంటే వెరివేషాలు వేయకుండా ఉండడం. వేదాంత దేశకులు ప్రతిరోజు మన పెరుమాళ దగ్గర వరదరాజ పంచాశత్ అనే స్తోత్రం, వరదరాజ స్తవం కూడతాడు అని అనుగ్రహించింది. వేదాంత దేశకులు అనుగ్రహించిన వరదరాజ పంచాశత్ వినపం చేయబడుతుంది కదండి. అందులో ఒక శ్లోకం, భక్తస్య దానవశిశో పరిపాలనాయ భద్రా నృసింహ గుహనాం అధిజగ్ముఢస్తే స్తంభైకవర్జమధునాధికరీశనూనం త్రైలోక్యమేహదఖిలం నరసింహ గర్భం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడండి అని సమయం పోయిందో స్టేట్మెంట్ ఇచ్చేసాడు ప్రహ్లాదు. ఇప్పుడు వాడు ఎక్కడ చూపిస్తాడు ఏమో, వాళ్ళ ఇంట్లో స్తంభంలోనే చూపిస్తాడు నమ్మకం ఏంటండి? ఎక్కడైనా రాయిని చూపించి రాయిలో ఉన్నాడని అడిగితే. కనుక శ్రీమన్నారాయణుడు నరసింహస్వామి వేషం వేసుకుని అణువులో ఈ లోకం అంతా వ్యాపించుంది. వాడు ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి రావాలిగా. ఏదో ఒకటి వాళ్ళ ఇంట్లో స్తంభాన్ని చూపించాడు అనుకోండి, స్తంభంగా వచ్చేసాడు. మరి మిగతా చోట్ల ఇంకా అలాగే ఉన్నాడండి. ఎందుకని మళ్ళా ఎప్పుడైనా ఏ భక్తుడినైనా ఎవడైనా ఎక్కడ రా అని హరిని అడిగితే మళ్ళా ఇంత మేకప్ కొట్టుకోవడం అవ్వదు కాదు. కనుక ఇప్పుడే ఇలాగే వ్యాపించున్నాం, అడిగితే వెంటనే వచ్చేద్దాం. కనుక ఎవరైనా ప్రహ్లాదుని లాంటి భక్తుల్ని నీ హరి ఎక్కడరా అని గట్టిగా అడిగితే వచ్చి చీల్చేసే ప్రమాదం ఉంది. జాగ్రత్త. లోకమంతా నరసింహ గర్భం.